వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఆర్టీవీ రవిప్రకాష్ గారికి థ్యాంక్ యూ సార్. మొన్న మీరన్నటువంటి ఒక మాట నిజమైంది ఇవాళ. నిజం చేశారు. ప్రజలే నిజం చేశారు. స్వచ్ఛందంగా కేబుల్ ఆపరేటర్లు వీళ్ళే నిజం చేశారు. అంత్యక్రియలు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అంత్యక్రియలు జరిగిపోయాయి వాళ్ళతోటి ఆంధ్రప్రదేశ్‌లో. మిగతా చోట నుండి వాళ్ళు ఏమైనా చేస్తారు ఇది అంటే అక్కడ కూడా అంత్యక్రియలు జరిగిపోతాయి. రానున్న రోజుల్లో దాదాపుగా ఈ ఛానల్స్‌లో పనిచేసేటువంటి వాళ్ళు గాని, ఇది గాని మొత్తం మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు ఇప్పటివరకు చేసినటువంటి అక్రమాలు ఏమైనా ఉంటే అవి కూడా బయటకొస్తాయి. సో, థ్యాంక్ యూ. నిజంగా మీ కమ్‌బ్యాక్ అనేది చాలా బావుంది. నాలాంటి వాళ్ళకి ఇన్‌స్పిరేషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో, పాయింట్‌లోకి వెళ్తే ఎందుకు రవిప్రకాష్ చెప్పింది నిజమైందని చెప్తున్న పవన్ మీరడిగితే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబుల్స్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం ఓవరాల్‌గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఇకపైన టీవీ9, సాక్షి, ఎన్‌టీవీ, 10 టీవీ ఈ 4 ఛానళ్ల ప్రసారాలు జరగవు. ఏ కేబుల్ నెట్వర్క్‌లో కూడా జరగవు. ఇక ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారు. డిష్ యాంటెన్నాకి సంబంధించినటువంటి వాళ్ళు. త్వరలో వాళ్ళకి కూడా ఏపీ కేబుల్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు కూడా లెటర్‌లు రాసి ఈ ఛానల్స్‌ని ప్లే చేయడానికి వీల్లేదు. అంటే ఆఫ్‌కోర్స్ అది కమర్షియల్ యాస్పెక్ట్ వాళ్ళు ఒప్పుకుంటారని నేను అనుకోను. కానీ వాళ్ళకి ఈ ఇది కూడా పెట్టబోతున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డిల సాక్షి టీవీ, టీవీ9 మై హోమ్ రామేశ్వరం, మెగా కృష్ణారెడ్డి వీళ్ళకి సంబంధించిన టీవీ9, ఎన్‌టీవీ నరేంద్ర చౌదరి గారిది ఎన్‌టీవీ, 10 టీవీ ఓనర్ పేరు నాకు తెలీదు. అసలు ఎప్పుడు వినలేదు కూడా. సో, వీళ్ళకి సంబంధించిన ఈ 4 ఛానల్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఇకపైన పనిచేయవు. ఎందుకు చెయ్యవు? మీడియాని కట్టడి చేయడం అంటే ఇది తప్పు కదా పవన్. జగన్మోహన్ రెడ్డి మీడియాని కట్టడి చేసి ఇలాగే చేశాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తర్వాత ఈనాడు, టీవీ5 వీటి ప్రసారాలు ఆంధ్రప్రదేశ్‌లో జరగకూడదు అని చెప్పి ఇది చేశాడు కదా! మరి ఇప్పుడు చేస్తే ఏముందంటే ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు. అనుకుంటారు. ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది జనసేనతో కలిసి అంటే ఇవి జరుగుతాయి. వీళ్ళు ముందు దీని మీదే పడతారు వీళ్ళు అంటే అనుకునే వాళ్ళు ఎన్నన్నా అనుకోవచ్చు. కానీ ఇది స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే పత్రికకు సంబంధించి. ఇన్నాళ్ళు ప్రజల సొమ్ముని అప్పనంగా దొబ్బి తిన్నటువంటి సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఒక్క రోజులో 12,00,000 పడిపోయింది. ఎంతుందో ఇప్పుడు తెలీదింకా. 12,00,000 పడిపోయింది. సో, ఇప్పుడు కమర్షియల్‌గా దానికి ఏం లేదు. సో, మనం చెప్పా ఒకసారి ఏ చెప్పుతో కొడితే బుద్ధొస్తుంది సాక్షికి అన్న ఒక కథనంలో. సాక్షిలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా మీకు మేబీ ఇప్పుడు వేరే ఛానళ్లలో ఓపెనింగ్స్ గూడా లేవనుకుంటాను. మరి ఎలాగ ఇంతమంది నిరుద్యోగులవుతారు? సో, మీ మేనేజ్‌మెంట్‌లు మారిపోయి వేరే వాళ్ళెవరన్నా ఆ ఛానల్స్ నడిపించుకొని ప్రధానంగా ప్రజలకి అందుబాటులో ఉండేలాగా, ప్రజల పక్షాన ఉండేలాగా ఉంటే మేనేజ్‌మెంట్‌లు మారిపోయి అప్పుడు మీ ఉద్యోగాలేమన్నా ఉండొచ్చు. అలాగే ఇందులో ఎవరైతే స్వామి భక్తులున్నారో, స్వామి భక్తితోటి ఇప్పటివరకు తప్పుడు రాతలు రాసిన వాళ్ళున్నారో వాళ్ళకి ఉద్యోగాలనేవి లేవు డెఫినెట్‌గా. అది తెలుస్తున్నటువంటి అంశమే. సో, ఏం జరిగింది? ఈ కేబుల్ ఆపరేటర్లు ఎందుకు ఏకగ్రీవ నిర్ణయం వీళ్ళు తీసుకున్నారు అని జెప్తే, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు వడ్డించి చేసినటువంటి ఈ పనికి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించినప్పటికీ వీళ్ళు వినకపోవడంతోటి ఈ ఎంఎస్ఓలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఓలందరూ కూడా హెచ్చరించారు. అధికారం మారి 48 గంటలైనా ఇంకా ప్రమాణ స్వీకారం ఇవి చేయకపోయినప్పటికీ ఆల్రెడీ పాత ప్రభుత్వం రద్దయిపోయి 48 గంటలు అయినప్పటికీ వీళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సాక్షి, టీవీ9, ఎన్‌టీవీ, టీవీ10 వీళ్ళ తీరు మారకపోవడంతో వీళ్ళంతట వీళ్ళే నిర్ణయం తీసుకొని కంప్లీట్‌గా బ్యాన్ చేస్తున్నామని చెప్పేశారు. ఏపీ ఫైబర్ నెట్‌లో ఏవైతే ఛానల్స్‌ని ప్రభుత్వం బ్యాన్ చేయించిందో అవన్నీ కూడా మళ్ళీ ఎంటర్ అయ్యాయి. సో, ఏవైతే ఇప్పటివరకు ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చినటువంటి ఛానల్స్ ఉన్నాయో ఏపీ ఫైబర్ నెట్‌లో కూడా ఆగిపోవడం అనేది జరిగింది. నిజంగానే అంత్యక్రియలు జరిగిపోయాయి. యెస్. మీడియా అంటే ప్రజల పక్షాన ఉండాలండి. వ్యక్తుల పక్షాన కాదు. ప్రజల పక్షాన ఉండాలి. లేదు ఒక ప్రభుత్వం పాలిసీ బావుంది అంటే బావుంది అని చెప్పడంలో తప్పు లేదు. అలా అని వాళ్ళకి పార్టీలు అంటగట్టేసి ఇది చేయకూడదు. నిజమైన జర్నలిజం అనేది ఇది గాదు. అంటే దీంట్లో చాలామంది ఉద్దండులు ఉన్నారు. లేకపోలేక గాదు. విద్వత్తులేక గాదు. కానీ ఆ విద్వత్తుని విధ్వంసానికి వాడారు చూసారా?
వీళ్ళని అసలు క్షమించాల్సినటువంటి అవసరమే లేదు. సో ఇక ఇంకేం చేశారు, 12 లక్షల ఫేక్ సర్క్యులేషన్ అధికారికంగా చూపించినటువంటి సాక్షి ఒక్క రోజులోనే పడిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటీర్లు అందరూ సాక్షి చదవాలి అని చెప్పి ఇప్పుడు అధికారులు ప్రభుత్వం మారడంతో సాక్షి పేపర్ కనిపిస్తే కాళ్ళు విరగ్గొడతాను అనే స్థాయికి వచ్చేసింది. సో రేపటి నుంచి సాక్షి పత్రికలో పనిచేసే వాళ్ళు కూడా పత్రికలో పనిచేసే వాళ్ళు కూడా అడుక్కు తినే రోజులు వచ్చాయి నిజంగానే. అందులో అమాయకులు కూడా ఉంటారు కొంతమంది, కానీ వాళ్ళ పాపం ఏంటంటే వాళ్ళతోటి చేరడమే. దుర్మార్గులతోటి చేరిన మంచివాళ్ళు కూడా నాశనం అయిపోతారు అనడానికి కర్ణుడు ఉదాహరణ మనకు తెలిసిందే కాబట్టి, సో వీళ్ళతో చేరి వీళ్ళే మొత్తం అంతా నడిపించారు, వీళ్ళే ఇచ్చేశారు అన్నదానికి మూల్యం చెల్లించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు చేసినటువంటి ప్రాపగాండా ఎవరితో కలిసి ఏం చేశారు అన్నదానికి. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఫోన్ ట్యాంపరింగ్ ఇష్యూలో ఇరుక్కున్నటువంటివి కావచ్చు, ఇతరత్ర ఉన్నవి కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలోనే మూత పడబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మూత పడబోతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తోంది. సో మీడియాకి తద్దినం పెట్టేశారు. ఇక్కడైనా మారితే ఓకే, లేదు మేము మారం, మేము ఇంతే ఇదే అనుకుంటే ఇంకా శంకరగిరి మాన్యాలకే. సో మీడియా ప్రతిపక్షంగా ఉండాలి, ఎప్పుడు ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నించాలి, ప్రజల సమస్యల్ని లేవనెత్తాలి, రైట్. పరిపాలన ఎలా సాగుతోంది అనే దానికి సహేతుకమైనటువంటి సద్విమర్శలు చేస్తూ ఒక లైన్లో పెట్టాలి పాలన గాడి తప్పుతూ ఉంటే. అంతేగాని పాలకులతోటి చేరి వాళ్ళు ఏది చెప్తే అది, ఏ అబద్ధం అయినా సరే మేము ప్రసారం చేస్తాం, ఏదైనా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనేటువంటి వాళ్ళు ఉంటే ఇంకా అయిపోయినట్టే. నిన్నే సాక్షిలో పనిచేసేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక మోడరేటర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తెలుసు నాకు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏం చేయాలో తెలియక, తర్వాత ఏంటి భవిష్యత్ అనేది తెలియక. చాలా అద్భుతమైనటువంటి గాత్రం, దానికి తగ్గ ప్రాసలు ఇవన్నీ కూడా అన్నీ చేసుకొని చాలా గట్టిగా ఇన్నాళ్ళు మాట్లాడాడు. నిన్నటి నుంచి ఏడుపు తప్ప ఇంకేమీ లేదు, రేపు ఏంటి నా భవిష్యత్తు ఏంటి అనేది. సో వైసీపీ వల్ల ఎవరెవరికి ఏమవుతుంది అంటే, సమాజంలో కాస్త పేరు తెచ్చుకున్నాము, ఓకే ఇలా గుర్తింపు ఉంది అన్న వాళ్ళకు కూడా ఈరోజు ఎలాంటి గుర్తింపు అంటే, వీళ్ళు దరిద్రులు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు సన్నాసులు, వీళ్ళు చవటలు, వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ లాగి 2 పీకండి మొహం మీద, చెప్పుతో కొట్టండి అన్న స్థాయికి దిగజారిపోయింది వైసీపీ వల్ల. ఇంకేం చెప్పాలి. సో ఏ మీడియా అయినా, అది యూట్యూబ్ కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, సాటిలైట్ ఛానల్స్ కావచ్చు, ఏదైనా సరే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాగ ఒక పక్షంగానే మేము ఉంటాం, ఇదే చేస్తాము అన్నట్లయితే రేపన్న రోజు ఇంకొక ఆన్సర్ రెడీగా ఉంటుంది, ఇంకా చాలా గట్టిగా. ఇప్పటికే ఒక సాలిడ్ ఆన్సర్ వచ్చింది, రేపు ఇంకా భారీ స్థాయిలో ఉండబోతుంది ఆ ఆన్సర్ అనేది. సో కీప్ వాచింగ్ ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.